సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని చాలా జాగ్రత్తగా విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయము 13-14 వచనాలు జాగ్రత్తగా చదువుతాం. 13-14. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు దప్పిక కొనడు, నేను వానికిచ్చుచున్న నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుక్కగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చినందుకు ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి ఈ దినమున ఈ యొక్క మొదటి నెల కదా, మొదటి నెల 26 మొదటి నెల సంపూర్ణ రాత్రి కూడి కొరకు దైవజనుడు జ్ఞానరాజు గారిని పిలవాలని నేను పోయిన నెలలోనే అనుకున్నాను. దేవుడి నెలలో ఉపయోగించాడు. అతని కొరకు మనందరికీ మంచి సందేశం తెలియపరిచారు. ఎందుకంటే నేను చాలాసార్లు ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో పిలుస్తుంటాను, చూస్తుంటారు కదా, ఒక్కొక్కరు వస్తుంటారు. కానీ ఈ బ్రదర్ని పిలవాలని డిసెంబర్లోనే అనుకున్నాం. ఎందుకంటే మనం ఏదో కాదు, కానీ దేవుడు ఎందుకో అనిపించాడు ఇలాగా. కాబట్టి ఈ దినమున కొద్ది మాటలు మనకు తెలియపరిచారు. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే దేవుని కోసం బ్రతకటం వేరు, దేవునిలో బ్రతకటం వేరు. రెండింటికి చాలా తేడా ఉంటుంది. దేవుని కోసం బ్రతకటం అనేది అవసరం వచ్చినప్పుడు బతికేస్తుంటాం. దేవునిలో బ్రతకం అనేది ఇంకంటే ఏది పట్టించుకో. కాబట్టి బాగా గమనించి ఆలోచించి ఈ దినాన ఈ మాట నేను మీకు కొంత సమయం, ఎందుకంటే మీరు అన్న టైం చెప్తే అది మారిపోతుందిలే, అందుకని గౌరవలేదు 7-5 టైం ఇప్పుడు ఇబ్బంది లేదు, ప్రశాంతం పడుతుంది. ఎందుకంటే అది ఒకసారి తిరిగింది అనుకో మీకు నిద్ర వచ్చేస్తుంటారు టైం చూస్తే, అందుకని దాన్ని మార్చేసాను. ఇంత టైం అయిపోయింది ఏంటి ఇంకా అని ఆదివారం చూసినప్పుడు 12 దాటగానే ఒకటి దాటగానే అంటుంటారు, ఎందుకు ఒకటి అయిపోయింది అది దాన్ని. ఇప్పుడు చూసుకున్నాను అనుకో టైం తెలియక టెన్షన్ పడిపోతాం. ఓకే, కాబట్టి ఎక్కువ సమయం చెప్పను, మనకి అప్పటిలాగే సంపూర్ణ రాత్రి అయిపోద్ది. ఇక్కడ యేసు ప్రభు వారికి సమరయ స్త్రీకి మధ్య జరుగుతున్న సంభాషణ. ఇది మీరు నాకు తెలిసి ఎన్నోసార్లు విన్నారు. కానీ ఇక్కడ చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, యేసు ఏమంటున్నాడంటే అక్కడ మనం విన్నప్పుడు, అందుకు యేసు, చూడండి, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును. ఇక్కడ నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నీళ్ళు అంటే తెలుసు, నీళ్లు దేనికి సాదృశ్యం ఉన్నది ఇక్కడ మనం ఆలోచించాలి. ఇప్పుడు చదివిన సందర్భాన్ని మీరు ప్రతి లైను ఆలోచించాలి. సందర్భం మొత్తం కొంటే వాక్యం అంటారు. ఇక్కడ దేనికి ఆలోచిస్తున్నారు? ఇక్కడ నీళ్లు యాకోబు బావి ఉన్నది కదా, ఆ బావిలో ఉండే నీళ్ళ గురించి మాట్లాడుతున్నది ఏనేమో ఆ నీళ్లు కాదు వేరే నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇద్దరి మధ్య ఉన్నది నీళ్ళే. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడంటే యేసు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరల దప్పిక కొనడు. అదేనమ్మా, దప్పిక కొనడు. అంతేనా చదివింది? ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా దప్పిక కొనడు. ఆ మాట కాడ ఆగిపోయాడు. మీరు కింద చదవద్దు, ఒక్క లైనే. ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా దప్పిక కొనును. ఏ నీళ్ళవి? యాకోబు బావిలో ఉన్న నీళ్లు.
యాకోబు బావిలో ఉన్న నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినవి? భూమిలో నుంచి వచ్చినాయి. భూమిలో నుంచి వచ్చిన నీళ్లు ఏం చేస్తాయి? మనిషి దాహం తీరుస్తాయి. అంతే కదక్క. ఇప్పుడు మీరు కావాలంటే థమ్సప్ తాగండి, స్ప్రైట్ తాగండి, లింకా తాగండి, అప్పుడప్పుడు బాబురావు చెప్పినట్టుగా ఏంది మందు తాగండి, దప్పిక తీరుతుంది బాబురావు. దప్పిక అవి కూడా నీళ్ళ లాభండి, ఈ కూడా నీళ్ళ లాభండి అంటే నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యం కానీ ఆ యొక్క అది ఒకటి అంటారు, అది టేస్ట్, ఆ రుచి దేవుడు ఇచ్చినట్టుగా ఇవన్నీ తయారు చేసినారు ఆ రుచి. ఇప్పుడు నీళ్ళు ఎట్లున్నాయి అంటే అయి గడిపి నీళ్లు సవి చచ్చిపోయాయి. నీళ్ళలో సవి సారం లేవు. తాగుతున్నామంటే తాగుతున్నాం ఏదో అంతే. ఇంతకుముందు నీళ్లు బోరు లోపల నుంచి వచ్చే నీళ్లు తాగుతుంటే అవి ఒక రకమైన రుచి ఉండేది. ఇప్పుడు రుచి చచ్చిపోయింది. కారణం ఏమిటంటే నీళ్ళలో తేడా లేదు. వచ్చిన నీళ్ళని ఏం చేసామంటే పాడు చేసి పెట్టాం. యాకోబు బావి చాలా లోతైన బావి. ఆ లోతైన బావిలో నుంచి చేద వేసుకొని నీళ్లు లాగుతున్నాం బయటికి. నీళ్లు లాగుతున్నప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చి, అమ్మా నాకు దాహం అవుతున్నది, నీళ్లు ఇవ్వమ్మా అన్నాడు. అప్పుడు ఆమె ఏమన్నదంటే, మీ అందరికీ తెలిసిన చరిత్రే, అందుకు ఆయన అంటున్నాడు, ఈ నీళ్లు ఏ నీళ్లు? నువ్వు చేదుతున్న నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిక కొడును. ఆ నీళ్లు తాగితే దప్పిక అవుతుంది. ఆ నీళ్లు దేనికి సాదృశ్యం ఉండమంటే ప్రకృతి సంబంధమైన వాటికి సాదృశ్యంగా ఉండదు. ప్రకృతి సంబంధమైనది ఏది తీసుకున్నా మరలా దాహం వేస్తుంది. మీరు ఆ బాగా గమనించి ఆలోచిస్తే ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వచ్చారు. ఎన్ని సంవత్సరాలు నడిచారు? మొత్తము 40 సంవత్సరాలు. మీకు చాలా అవగాహన ఉంది. ఈ 40 సంవత్సరాలు నడిచినప్పుడు ఒక 2-3 నెలలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్న ఆహార ధాన్యాలు అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళ కోసం దేవుడు ఏం చేశాడు? మన్నాను కురిపించాడు. ఎక్కడ ఉన్నది మన్నా? ఆకాశ ధాన్యం. ఆకాశ ధాన్యం అంటే దేవదూతల ఆహారం రాయబడింది. దేవదూతలు తినే ఆహారం తిన్నారు. మరలా వాళ్ళకి ఏమైంది? ఉదయాన్నే తిన్న వీళ్ళకు మధ్యాహ్నం వచ్చేలోపు ఆకలైంది. అయిందా కాలేదా? ఖచ్చితంగా ఆకలైంది. మధ్యాహ్నం తినేళ్ళకి సాయంత్రానికల్లా ఆకలైంది. ఆ మన్నా కురిపించింది ఎవరు? దేవుడు మన్నాను కురిపించిన, బాగానండి, దేవుడు మన్నాను కురిపించిన మరలా ఎందుకు ఆకలైంది? దేవుడు ఇచ్చిన ఆహారమే కదా. మరి ఆకలి కాకూడదు కదా. మరి ఎందుకు ఆకలైంది? ఇక రెండోది మీకు అర్థం కావడానికి చెప్తాను. యేసు ప్రభు వారు అరణ్య మార్గంలోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాక్యం చెప్పిన తర్వాత ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆకలితో అలంకరించిపోతున్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని ఆశీర్వదించి వాటన్నిటిని ఎంతమంది పెట్టారు? స్త్రీలను పిల్లలు కాక 5,000 మంది పురుషులకు పెట్టారు. ఇది తిన్న వాళ్ళకు మళ్ళా ఆకలి కాలేదా? చెప్పాలి. ఇప్పుడు అయిందా కాలేదా? అయింది. అవును, తృప్తిగా తిన్నారు, మళ్ళీ ఆకలి అయింది. ఎంత తృప్తిగా చూడండి. వాళ్ళు తృప్తిగా తినిన తర్వాత మిగిలినవి 12 గంటలు ఎత్తారంట. తృప్తిగా తిన్నారు. మళ్ళా మరుసటి రోజు ఆకలి కాల అయింది. మళ్ళా మనం ఆలోచించినప్పుడు అలాగనే చూసుకుంటూ వచ్చినప్పుడు కొన్ని విషయాలు చూసినప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒకనొక ప్రాంతం దగ్గరకు వచ్చాక దాహం వేసింది వాళ్ళందరికీ. నీళ్లు లేవు ఎవరి మీద చనిగారు? మోషే మీద చనిగారు. వెంటనే ఏం జరిగింది తెలుసా? బండను కొట్టమనగానే బండలో నుంచి వచ్చాయి నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఈ నీళ్లు తాగారు. ఈ నీళ్లు తాగిన వాళ్ళకు దాహం వేసిందా? వేయలేదా? ఇప్పుడు ఆ బండలో నుంచి నీళ్ళు ఇచ్చింది ఎవరు? అందుకని ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు? నేనిచ్చే నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా దప్పిక కొనడు అన్నాడు. ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా దప్పిక కొనడు అన్నాడు. ఇప్పుడు బండలో నుంచి వచ్చిన నీళ్లు ఎవరిచ్చాడు? యాకోబు బావిలో ఉన్న నీళ్లు ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు, ఈ దేవుడు ఇచ్చాడు. మరి ఏమిచ్చి నీళ్లు తాగితే దప్పికొండ అంటున్నాడు కదా? అసలు
వాక్యం ఎప్పుడు ఆలోచించాలి. ఎలా ఉంటుందంటే వాక్యము ఆలోచిస్తే లోతులకు వెళ్ళిపోద్ది, ఆలోచించలేదు అనుకో పై పైన వెళ్ళిపోతుంటాం అంతే. ఆలోచించాలి వాక్యాన్ని. ఏమన్నారు తెలుసా? ఈ నీళ్లు త్రాగువాడు, ఆ నీళ్ళు ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ నీళ్లు త్రాగుతున్న ప్రతి వాడు ఏమి కొంటాడంట? మరలా దప్పికొను అన్నాడు. ఇప్పుడు దప్పిక అనేది మనిషికి దేవుడు పెట్టినటువంటి ఒక రకమైనటువంటి దాహం. అది దేవుడు పెట్టింది, దేవుడు పెట్టింది దేవుడే తీర్చాలి. దాన్ని ఎవరు ఆపలేదు, దేవుడు తీర్చాలి. ఇప్పుడు దేవుడు తీర్చాలంటే ఏమి ఇవ్వాలి? నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇవ్వాలంటే ఇచ్చింది కదా, ఇప్పుడు ఇచ్చాడు కదా. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అరణ్యంలో నీళ్ళు ఇచ్చాడు, తాగారు. మళ్ళా కొంత దూరం వచ్చిన తర్వాత మళ్ళా దాహం వేసింది, మళ్ళా నీళ్లు కావాలన్నాడు. అక్కడ మారా నీళ్ళు కడిగిపోయినప్పుడు, అక్కడ నీళ్ళు వేసినప్పుడు మారా నీళ్ళు ఏమైనా అంటారు? చేదుకునే, తాగలేకపోతున్నాము, మాకు మంచి నీళ్ళు కావాలన్నారు. ఏమంటే ఆ మారా నీళ్ళలో కొమ్మ దింపేస్తే ఆ నీళ్ళు అనేవే మంచి నీళ్ళు అయినాయి. ఇప్పుడు ఆ నీళ్ళకి ఈ నీళ్ళకి తేడా ఏంది? రెండు నీళ్ళగా. దాహం తీర్చే నీళ్ళు ఉన్నాయి, ఎన్ని తాగినా దాహం తీరని నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు పుట్టించినటువంటి ఆ నీళ్ళలో నుంచి తాగారు. తాగినప్పుడు వాళ్ళకి ఎట్లుందయ్యి? దాహం తీరల, బాగలేదు, చేదుగా ఉన్నాయి. అందరు కొడుకు ఊసేసారు. ఏంది నీళ్ళు ఎట్టున్నాయి, ఏంది నీళ్ళు ఎట్టున్నాయి అన్నారు. వెంటనే మోస్తుంది, ఆ కొమ్మను తీసి దాన్ని ఏమన్నా వేసి కానీ ఆ నీళ్ళు ఏమయ్యాయి? మధురమైపోయాయి. ఇప్పుడు తాగటానికి బాగున్నాయి. ఇప్పుడు ఇచ్చిన నీళ్లు తాగటానికి బాగున్నాయి, బాగున్న నీళ్లు తాగారు కదా. తాగిన తర్వాత మళ్ళీ దాహం వేసిందే లేదా? ఇప్పుడు ఎంత ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, దేవుడు భూమి మీద ఉన్నప్పుడు నీకు అవసరం తెలిస్తే మళ్ళీ అవసరం రాదు అనుకోకూడదు, ఖచ్చితంగా వస్తుంది. అదంతే. మీరు అనుకుంటారు ఏ కష్టం నాకు రాకుండా చెయ్యి ప్రభువా అంటే, కష్టం రాకుండా ఈ రోజు చేస్తే రేపు కష్టం రాదనుకుంటే తప్పు, రేపు మళ్ళా కష్టం వస్తుంది. మానవ జీవితం అనేది ఎలాంటిదంట? సుఖము దుఃఖము. ఒక రోజు నవ్విన అంటే మరొక రోజు బాధపడాలి. ఎప్పుడు నవ్వు ఉండదు, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం చదువుకున్నటువంటి సందర్భంలో నేనిచ్చు నీళ్లు త్రాగువాడు అనే మాట మనం పక్కన పెడితే, మొదటి మాట ఈ నీళ్లు అన్నాడు. ఇప్పుడు ఈ నీళ్లు ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. ఆ నీళ్లు తాగిన వాడు మరలా తప్పికొను అన్నాడు. ఇప్పుడు ఏమనుకుంటుందంటే, అంటే ఇప్పుడు ఈ నీళ్లు మాకు దేనికోసం ఉపయోగించుకుంటున్నాము? దాహం తీర్చుకోవటానికే. భూమి మీద చూస్తే 7 వంతుల నీళ్లున్నాయి, 3 వంతుల నీళ్లున్నాయి, 1 వంతు భూభాగం ఉంది. ఈ 3 వంతుల ఉన్నటువంటి నీళ్ళలో ఏ నీరును నీ దాహం తీర్చుకోవడానికి ఉపయోగపడవు. ఈ 3 వంతుల నీళ్ళు అన్నాం చూడు. ఈ నీళ్లు ఏ ఒక్క చుక్క అయినను నీ దాహం తీర్చుకోవటానికి ఉపయోగపడదు. ఆ నీళ్ళే సముద్రపు నీరు. సముద్రంలో ఉన్నంత నీళ్ళే కదా. మరి అది దాహం తీర్చడానికి ఎందుకు ఉపయోగపడదు? ఉప్పు ఉన్నాయి. రుచి అంటే ఆ నీళ్ళ రుచి వేరు, నువ్వు తాగటానికి దేవుడు ఇచ్చే నీళ్ళ రుచి వేరు. అది బాగా ఆలోచించాలి. ఆ నీళ్ళ రుచి వేరు, ఈ నీళ్ళ రుచి వేరు. అంటే నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ రుచిని ఇదే నీళ్ళైతే ఇలా దాహం తీరుద్ది, ఈ నీళ్ళైతే దాహము తీరదు. అంతగా ఆలోచించాడో చూడండి, ఎంతగా ఆలోచించాడు. అంటే ఈ నీళ్ళైతేనే దాహం తీరేది, వేరే నీళ్ళతో దాహం తీరదు. కాబట్టి ఆ నీళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు ఒకసారి గమనించి ఆలోచిస్తే, బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఈ విషయాన్ని దేవుడు చాలా అధికంగా మనకు చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దాహం వేసినప్పుడు దేవుడిని వాళ్ళందరూ ఏమన్నారంటే, త్రాగటానికి నీళ్లు ఇయ్య అన్నారు. దాహం వేసినప్పుడు దేవుడి దగ్గరికి మనుషులు ఎలా లోపడతారని దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము  సరే చూద్దాం, మీకు అర్థం కావటానికి చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము
18, 19 వచ్చినాడు చాలా జాగ్రత్తగా చదువుతాం. లేకపోతే 17 నుంచి చదవండి, 16 నుంచి చదవండి, మీకు అందరికి అర్థమవుతుంది. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటుకి రామత్లేహి అను పేరు పెట్టాడు. ఓకే, అప్పుడు అతడు మిక్కిలి దప్పిక కొనినందున యెహోవాకు మొరపెట్టెను. బాగా ఆలోచించండి, ఎంతమంది చెప్పాడమ్మా? గాడిద దవడ ఎముకతో 1000 మందిని లెక్క పెట్టాడు లేదు మనకు తెలియదు, కానీ 1000 మందిని ఖచ్చితంగా రాశాడు. 1000 మందిని చంపిన ఇతడు అలిసిపోయాడు. ఏమయ్యాడు? ఎందుకు అలిసిపోవాల్సి వచ్చింది? మనిషి ఎందుకు అలిసిపోతాడు చెప్పండి? పనేనా? ఏ పని చేయనాడు కూడా అలసిపోతాడు. మనిషి అలసిపోయేది దేనికి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు దప్పికైనా అది అలిసిపోతున్నట్టు, దప్పికైనా అలసిపోతుంది. అసలు ఎందుకు ఇదంతా? మా ఆలోచన వాళ్ళ ఇంకా ఇంట్లో సారం బాగా గమనించి ఆలోచించండి. మనిషి శరీరములో దేవుడు పెట్టినటువంటి ప్రతిదీ చాలా విలువైనది. ఎలాంటిదంటే మీరందరూ చాలా రకాలుగా ఆలోచిస్తున్నప్పుడు మనిషి శరీరములో ఉన్నటువంటి అవయవాలు ఉన్నాయి చూడండి. ఈ అవయవాలన్నీ కూడా ఒక మిషన్ లాగా పనిచేస్తుంటాయి. మిషన్ అంటారు. మిషన్ తెలుసు కదా, మిషన్ ప్రతిదీ మిషన్. ఇప్పుడు బ్యాగ్ని పోయింది అనుకోండి, ఆ బ్యాగ్ని పోయనే దాన్ని మనం ఏమంటాం? పొయ్యి అంటాం. అది మిషన్. ఆ లోపల ఉన్నటువంటి మంట, పొయ్యిలో ఉన్న మంట ఆరిపోకుండా కట్టెలు వేస్తూ ఉండాలి. ఈ కట్టెలు వేస్తూ ఉంటే ఇక్కడ తోలినటువంటి 10 టన్నుల కట్టెలు ఏమైపోతుంటాయి? నువ్వు వేసే కొద్దీ ఆ టన్ను కట్టెలు అయిపోతుంటాయి. అలాగే మన శరీరంలో మనం చూసినప్పుడు ఎక్కువ నీరు ఉంటుంది. 3 వంతులు నీరు ఉంటుంది మన శరీరంలో, ఎక్కువ నీరు ఉంటుంది. ఈ మిషన్ ఆడుతున్నప్పుడు ఈ నీళ్ళని తీసుకున్నది ఆడుతున్నప్పుడు ఆ నీళ్ళు అనేవి మనకు తెలియకుండానే ఆవిరి రూపంలో అరిగిపోతుంటాయి. మనకు కూడా తెలియదు, నీళ్ళు అయిపోతాయి. చాలా మంది అంటారు చెమట పోతే దాహనార్థం, చెమట పొయ్యకపోయినా దాహనార్థం. ఎందుకంటే చెమట ఎప్పుడు పోతుంది చెప్పండి? శరీరం అలిసిపోయినప్పుడు, కష్టపడినప్పుడు, ఎండ ఎక్కువ వచ్చినప్పుడు, నీరసం ఉన్నప్పుడు, అంతేనా? అంతే కదా. మీరు బాగా పనిచేస్తారు అనుకోండి, చలికాలంలో కూడా చెమట పోతుంది. బాగా పనిచేస్తే ఎందుకు పనిచేస్తే చెమట పోస్తుందంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఆ టైంలో మన కొట్టు రైస్ కొదిలినప్పుడు ఫుల్గా కట్టాలి. మనం పనిచేసినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా మీకు తెలియకుండా కానీ కాలు, చెయ్యి, మన శరీరం ప్రతి అవయవం ఏమవుతుంటుందంటే కదిలాడుతూ ఉండటం వలన ఆ నీరు వీటన్నిటికీ సరఫరా కావాలి. అప్పుడు అయిపోతుంది నీరు. అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మరలా నీళ్లు కావాలిగా. నీళ్లు కావాలన్నప్పుడు నీళ్లు ఎవరు తెచ్చేయాలి? మనమే. ఎక్కడి నుంచి చేయాలి? మీకు అర్థం కావడానికి ఈ పొయ్యిలో వేయాలి. పొయ్యి అనుకోండి, ఈ పొయ్యిలో నీళ్లు పోతే ఇది లోపల పోయి ఏం చేస్తా తెలుసా? అవయవాలన్నిటికీ మళ్ళా సరఫరా చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న నీటి శాతం ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు నీకు నీరసం అనేది వస్తుంది. అప్పుడు నువ్వు కళ్ళు తిరగటం అనేది రెడీ అయిపోతుంది. అప్పుడు నీకు తెలియకుండా లోపల మిషన్ ఏమవుతుందంటే ఆడుతూ ఉంటుంది. ఎలాగంటే కొన్నిసార్లు మీరు ఏదైనా మీకు మిషన్ ఏదైనా అలవాటు ఉంది అనుకోండి, దాన్ని చూసారు అనుకోండి, అవి తిరుగుతున్నప్పుడు దాని లోపల ఆయిల్ పోసినప్పుడు శబ్దం రాదు. మిషన్ ఆయిల్ అంటారు చూడండి, మిషన్ పుట్టే వాళ్ళకి తెలుస్తుంది. ఆయిల్ పోసిన శబ్దం రాదు. ఆయిల్ అయిపోయింది అనుకోండి, శబ్దం వచ్చి ఏమవుతుందంటే మిషన్లో ఆయిల్ అయిపోయినప్పుడు గర 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 అనే శబ్దం అవుతుంది. ఆ శబ్దం వచ్చినప్పుడు ఏమవుతుంది? లోపల ఉన్న అయ్యి మిషన్ ఏమవుతుంది? లోపల ఉన్న పార్ట్స్ అరిగిపోతాయి. అలాగే మనము కూడా తీరిక లేకుండా పని చేస్తున్నప్పుడు లోపల ఉన్న కొన్ని అరిగిపోతుంటాయి. అవి అరిగిపోకుండా ఉండాలంటే తగిన సమయంలో వాటికి కావాల్సిన ద్రవము ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే 1000 మందిని చంపినటువంటి సంసోను
అలిసిపోయాడు. ఎందుకంటే బలమంతా ఉపయోగించాడు, అలిసిపోయాడు. తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ నీటి శాతం ఏమైంది? తగ్గిపోయింది. ఇప్పుడు వెంటనే నీరు కావాలి, నీరు కావాలి, నీరు కావాలని ఎవరు పిలుస్తున్నారు? శరీరంలో ఉన్నటువంటి ప్రతిదీ అడుగుతుంది, నీరు కావాలి, నీరు కావాలని. నీకు నీరు కావాలనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, మీకు తెలుసో తెలియదు, లోపల ఉన్నటువంటి కిడ్నీస్ దగ్గర మూత్రపిండాలు అంటాం చూడండి, ఆ మూత్రపిండాల దగ్గర నుంచి నీళ్లు కావాలనేది మనకు అర్థమవుతుంది. కానీ మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, నాళ్ళకి ఎండిపోయినప్పుడు తెలుస్తుంది మనకు నీళ్లు కావాలని. లోపల ఉంటాయి, మనకు అనిపిస్తుంది. తగిన సమయంలో అప్పుడప్పుడు అంటారు, రోజుకు ఇంచుమించు 8 లీటర్లు నీళ్ళు తాగాలంట మనిషి. 8 లీటర్లు రోజుకు. మనం పట్టుకునే బొబ్బులు ఎన్ని లీటర్లు? 20 లీటర్లు. ఇద్దరు మనుషులు ఉంటే అయిపోవాలి రోజుకు నీళ్ళు బొబ్బులు. ఇద్దరు మనుషులకు అయిపోవాలి రోజు బొబ్బులు. 16 లీటర్లు అవుతాయి రోజుకు. ముగ్గురు అనుకోండి, ముగ్గురు మనుషులకి 20 లీటర్ల బొబ్బులు పూర్తిగా అయిపోవాలి. తాగుతురా? ఎందుకంటే మనకేమనిపిస్తుందో తెలుసా? దాహం అనేది మనకు తెలియకుండా, మన నాలుగు ఎండిపోయినప్పుడే నీళ్లు తాగుతామని మిగతా టైంలో తాగం. కానీ కొంతమంది డాక్టర్లు కానీ ఎవరైనా మీరు చూసిన అనుకోండి, ఇంత బొడుగు బాటిల్ పక్కనే పెట్టుకొని టిప్పుకోసారి తాగుతుంటారు. ఊరికి ఎందుకు దాహం అంత తాగుతుంటారు మీరు? వాళ్ళకి ఊరక దాహం లేదు, వాళ్ళకి తెలుసు ఈ టైంలో దానికి అది అందియాలి, ఈ టైంలో దానికి అందియాలి. ఎలాగంటే మీకు అర్థం కావటానికి, పొయ్యిలో కట్టెలు అయిపోతాయి కానీ నిప్పు ఉంటుంది. కట్టెలు చివరి దశకు వచ్చినప్పుడే మళ్ళీ వేస్తారు. పూర్తిగా అయిపోయినాక వేద్దామంటే అట్లా ఆ వేడి మొత్తం ఏమవుద్ది? తగ్గిపోయి మళ్ళా వేడి పెరగాలి, తగ్గిపోయి వేడి పెరగాలి. అలాగే బాడీ అలిసిపోయినప్పుడు, శరీరం అలిసిపోయినప్పుడు నీరు కావాలి. ఆ నీరు నీకు కావాలి కాబట్టి ఆ నీరు నీకు అవసరమని దేవుడు ఎరిగి ముందుగానే భూమి లోపల దాచిపెట్టాడు మన కోసం. ముందుగానే అందుకన్నాడు, అయ్యా నేను చూడండి అక్కడ మాట రాయబడిన మాట. అప్పుడు అతను మిక్కిలి దప్పిక కొని యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనెను. ఏమంటున్నాడు? దప్పి చేత చచ్చి. దేని చేత? దప్పి చేత చచ్చి. ఇప్పుడు తర్వాత రాబడింది, దేవుడు లెహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము త్రెప్పరిల్లి బ్రతికెను. అదే నీళ్లు తాకపోతే, ఆ నీళ్లు తాకపోతే ఏమయ్యాడు? 1000 మందిని చంపినవాడు ఆఫ్టర్ నీళ్లు తాకపోతే చచ్చిపోతాడు. ఇప్పుడు సమరేస్తే నీళ్లు చేదుకోవడానికి దేనికి వచ్చిందంటే, ఎన్ని ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎన్ని వేల కోట్లు ధనమున్నా, దేవుడిచ్చినటువంటి నీళ్లు లేకపోతే నువ్వు చచ్చిపోతావు అంతే. అందుకే ఆయన అడగాలి, నీళ్లు లేనప్పుడు ఆయన అడగాలి. అందువల్ల ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా తప్పికొను. అంటే ఆమె ఏమంటుంది తెలుసా? తప్పిక ఉంటుంది కదా, ఎందుకు వస్తుందంటే, నేను నీకు ఏం చెప్పాను, ఒక్కసారి నువ్వు తాగేవనుకో, నువ్వు దప్పిక లేదనుకో, నన్ను గుర్తుపెట్టుకో. దప్పిక లేకపోతే దేవుని గుర్తుపెట్టుకుంటారా? అన్నం తిన్న తర్వాత ఆకలి లేదనుకో, దేవుని గుర్తుపెట్టుకుంటామా? అసలు పని చేస్తారా? అసలు ఆకలి లేకపోతే ఎవరు పని చేస్తారు, ఎవరు దేవుడి దగ్గరికి పోతారు? ఇవన్నీ ఏమో అవసరం లేదుగా. కానీ నీ లోపల ఉన్న మనిషి శరీరం లోపల ఉన్న మిషన్ మనకు తెలియకుండానే మొత్తాన్ని అరిగించేస్తుంది. నీకు తెలియదు, నాకు తెలియదు. మీరు ఏం లేదు, ఒకసారి దగ్గర పోయి ఎక్కడెక్కడ పోయినప్పుడు, కంప్యూటర్ చూసినప్పుడు కానీ, ఈ మైక్ సిస్టమ్ చూసినప్పుడు కానీ, ఆ మిక్సర్ చూసినప్పుడు కానీ, మనం ఇక్కడ మాట్లాడుతుంటే దాంట్లోనే పోయి మళ్ళీ వైర్లో నుంచి ఆడికొచ్చి ఇదంతా పని కనిపెట్టాడంటే, ఇదే నువ్వు కనిపెట్టాడు అనుకుంటే నిన్ను కనిపెట్టిన దేవుడు ఎంత గొప్పవాడు. అసలు ఎంత కనిపెట్టాడు తెలుసా నిన్ను? నీకు తెలియకుండా కానీ ఎక్కడో ఉన్నదాన్ని ఊహించుకునేటువంటి జ్ఞానం నీకు ఇచ్చాడు. దీన్ని తయారు చేసే జ్ఞానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు ఏదైనా సాధించగలవు, అన్నీ నీకు తక్కువ అని చెప్పి చివరికి ఏమన్నాడంటే, నీవు ప్రతి దానికి నా దగ్గరకు రావాలని చెప్పాడు. ప్రతి దానికి దేవుడి దగ్గరకు పోవాలి, లేకపోతే మనిషి అలివి కాడు. దేవుడితో పని లేకపోతే అలివి కాదు. అందుకనే ప్రతి దానికి దేవుడి దగ్గరకు పోవాలి. అందుకనే ఏమని అంటున్నాడు, ఈ నీరు నువ్వు తాగేవనుకో మరలా నీకు తప్పు కాస్తుంది.
నేను దప్పిక లేకుండా ఉంటానంటే ఎన్ని రోజులు ఉంటాను? నీళ్ళు తాగకుండా ఎన్ని రోజులు ఉంటారు? ఒక రోజు ఉంటా, 2 రోజులు ఉంటా, 3 రోజులు ఉంటా. గట్టిగా కొట్టుకుంటే 3 రోజులు ఉంటాం. తర్వాత చెప్పలేము, ఉండొచ్చు 3 రోజులు ఉండొచ్చు. సైంటిస్టుల శాస్త్రవేత్తల ప్రకారము 3 రోజులు గట్టిగా ఉండొచ్చు అంట నీళ్లు తాగకుండా. ఎందుకంటే ఉండలేమంటారు, కానీ నీళ్లు లేకపోతే నీ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ద్రవ పదార్థం అనే దాన్ని నువ్వు తీర్చుకొని మరలా 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 దాహం తీర్చుకుంటుంటావు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే బాగా గమనించాల్సి వచ్చింది, ఈ నీళ్లు నువ్వు తాగితే మరలా తప్పికొంటావు అన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆ నీళ్లను తాగటానికి వచ్చినటువంటి ఆ స్త్రీతో ఈ మాట చెప్పిన తర్వాత ఆమె ఏమంటుంది చెప్తున్న తర్వాత మాట మనం చదవండి. ఇప్పుడు అంటున్నారు అందుకు తర్వాత చూద్దాం. దప్పిక గొడును నేనిచ్చే నీళ్లు త్రాగువాడు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు వాడెప్పుడును దప్పిక కొనడు. ఆమేన్. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిక కొనడు. ఇప్పుడు ఏమో అంతా తెలుసుగా, చరిత్ర తెలియనామా? ఏ చరిత్ర తెలుసు ఏమో? ఇశ్రాయేలు చరిత్ర తెలుసు. అందుకే కదా అయ్యా మా పెద్దలు ఈ పర్వతం మందు ఆరాధించుదురు కానీ నిజంగా యెరూషలేములో ఆరాధించాలని నువ్వు చెబుతావు అన్ని మొత్తం చెప్పారు. అంటే చరిత్ర తెలుసు. అంటే మా వాళ్ళు మన్నాను తిన్నారు, చచ్చిపోయారు. ఆ యొక్క బండలో నుంచి వచ్చే నీళ్లు తాగారు, మళ్ళా చచ్చిపోయారు. కానీ నువ్వేమంటున్నావు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇక ఎన్నటికీ దప్పికొన్నట్టున్నావు. ఆ నీళ్ళు ఎందుకు నేను తెలుసుకోవాలనుకున్నాను. దప్పిక కొన్న నీళ్ళంటే నేను నీళ్ళ కాడికి రావాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? దప్పిక కొనని నీళ్ళంటే నేను నీళ్ళ కాడికి రావాల్సిన అవసరం లేదు అంటుంటా. అసలు ఆ నీళ్ళ గురించి ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిద్దాం. మీరందరికీ బాగా గమనించి ఆలోచించండి. నిజముగా ఒక సంసోను దప్పికొన్నాడు. ఒక మీ అందరికీ తెలిసినట్టుగా ప్రారంభంలో ఎవరు? హాగారు తెలుసా? తన కుమారుడు అక్కడ దాహంతో చచ్చిపోతున్నప్పుడు దేవుడిని మొరపెట్టినప్పుడు దేవుడు అక్కడ నీటి బొడ్డు చూపించాడు. నీటి ఉబికింది నీరు, ఆ నీరు తాకి పాకింది. అంటే నీళ్లు తాగటానికి మనిషికి చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నేను ఈ నీళ్ళు ఇచ్చాను అనుకో ఎన్నటికీ తప్పికొన్నాను. అసలు ఆ నీళ్ళు ఏంటి? అసలు మీరు అందరు చెప్పినట్టుగా వాక్యం కాదనట్లేదు, మీరు అందరు చెప్పినట్టుగా వేరేది కాదనట్లేదు. అసలు ఈ నీళ్ళ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అక్కడ ఏమన్నారు? మీ పితరులు మన్నాను భుజించుదురు కానీ నేనిచ్చు మన్నా తినవాడికి అన్నట్టుగానే చచ్చిపోడు అన్నాడు. అసలు ఆ మన్నా ఏంది? ఇవన్నీ ఏందని ఆలోచించి కొద్దిగా లోతులోనికి వెళ్ళిపోతే ఇక్కడ మనం ఒక్కసారి గమనించి ఆలోచిద్దాము. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చూడండి. అది యోహాను సువార్త 6వ అధ్యాయము ఎక్కువ సమయం అని చెప్పను, కొద్ది సమయం చెప్తున్నాను. 6వ అధ్యాయం చూడండి, 35వ వచనం నిదానంగా చదువుతాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవ ఆహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిక కొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిక కొనడు. అంటే ఇప్పుడు మనం విశ్వాసం ఉంచడం లేదా? ఎప్పుడును దప్పిక కొనడు అంటే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే నా యందు విశ్వాసం ఉంచువాడు. విశ్వాసం అంటే నమ్మటం. ఏమని నమ్మాలి? ఆయన ఉన్నాడని నమ్మాలి. ఏమని నమ్మాలి? బాగా ఆలోచించాలి. మళ్ళా వస్తాడని, ఆయనే పరలోక రాజ్యం ఇస్తాడు. ఏమని నమ్మాలి? నమ్మకం గురించి మీరు చెప్పేది నేను చాలాసార్లు మీకు వాక్యంలో చెప్తున్నాను. మనం అడిగి ఇస్తాడు. ఇప్పుడు అడిగినము ఏమన్నాడు? అడుగుడి ఇవ్వబడును, తట్టుడు తెరవబడును, వెతుకుడి దొరుకుడు అన్నాడు. ఇప్పుడు అడిగాము, అడిగినట్టు అబ్రహాముకి వివరించాడు, ఇస్సాకుని ఇచ్చాడు. ఆయన తప్పికొనలేదా? అడిగినమంటే దావీదుకు సింహాసనాన్ని ఇచ్చాడు, ఆయన తప్పికొనలేదా? నా యందు విశ్వాసం ఉంచువాడు ఏమని రాయబడింది అక్కడ? ఎన్నడూను
దప్పిక కొనడు. వాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. విశ్వాసం ఉంచేవాడు, విశ్వాసం ఉంచని వాడి గురించి పక్కన పెట్టండి. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును దప్పిక కొనడు. అసలుకి ముందున్న వాళ్ళందరూ విశ్వాసం ఉంచనోళ్ళా? విశ్వాసం ఉంచినవాడే. ఇక్కడ ఆయన మాట్లాడుతుంది దేని గురించి? బాగా ఆలోచించండి. ఆయన మాట్లాడుతుంది దేని గురించి? ఏదో ఒకటి ఉంది, ఏది లేకుండా ఏం లేదు. చాలా లోతులోకి వెళ్ళిపోవాలి మనము. చాలా లోతులోకి వెళ్ళిపోతే కానీ బైబిల్ మనకు అర్థం కాదు. పైన చూసుకొని వస్తే బైబిల్ అర్థమైపోయే రోజుల్లో ఉన్నామంటే బాగలేదు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాము? ఏమని విశ్వాసం ఉంచుతున్నామంటే, నిత్య జీవం ఇచ్చేవాడు నువ్వే ప్రభువా, మరలా వచ్చి మమ్మల్ని తీసుకుపోయేవాడు నువ్వే ప్రభువా, మా కోసం తండ్రి దగ్గరకు వచ్చి కుడిపార్శ్వంలో నిలబడి ప్రార్థన చేయవాడు నువ్వేనయ్యా. ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా మనకు దప్పిక అవటం లేదా? అవుతుంది. మరి అసలుకి ఇది బైబిల్ కొన్నిసార్లు మనం చూసినప్పుడు కొన్ని మాటలు మనం అనుకున్నప్పుడు చాలా నాకు బ్రదర్ చెప్పినట్టుగా, దైవజనుడు చెప్పినట్టుగా పిచ్చిగా అనిపిస్తుంటాయి మాటలు. ఏడేందో దప్పికొనడు అన్నాడు, ఏడేందో దప్పిక అంటున్నాడు, ఇది తాగొద్దన్నాడు, ఇది తాగొద్దన్నాడు. ఇదంతా బోటగా మాటగానే ఉండింది అనిపిస్తాడు. అంతే. ఒక రకంగా చెప్పాలంటే ఎటకారం మీద ఒకటి చెప్పాలంటే, అసలు అక్కడేమన్నాడు, ఈ నీళ్లు తాగితే మళ్ళీ సాయంత్రం కానీ దప్పికవద్దు అన్నాడు. ఇక్కడేమన్నాడు, ఈ అన్నిటికీ దప్పికొనడు అన్నాడు. అసలు దప్పికొనకుండా ఉండేవాడు ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నారు చెప్పండి? ఎవరైనా ఉంటే మంచిది. వాళ్ళకు దేవుడి నామంలో వందనాలు చెప్తాం. ఇక అన్నిటికీ దప్పిక కొనడు అన్నాడు. దప్పిక అంటే ఏంది? దాహము. దాహం వేయదంట వాడికి. ఇంకా దాహం వేయకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడు దాహం వేస్తుంది? ఏంది విషయం అనేది? అమ్మే ఏందమ్మా? మనం బ్రతికుంటే దాహం వేస్తుంది. మరి దాహం ఎప్పుడు లేదు? మనం చచ్చిపోతే దాహం లేదు. అయిపోయా ఒక మాటలో. నిజమా కదా? మనం చచ్చిపోతే దాహం లేదు, మనం బ్రతికితే. ఇప్పుడు బ్రతికినమా చనిపోయినామా? బాగా ఆలోచించండి. కరెక్ట్ మాట చెప్పింది తల్లి గారు, మంచిగా చెప్పింది తల్లి. మనం చచ్చిపోతే దాహం లేదు. ఇప్పుడు చచ్చిపోయినామా బతికినమా? చచ్చిపోయాం. నిజంగా బైబిల్ చాలా వండర్. చూడండి, పైనకు వచ్చినప్పుడు అక్కడ 26 నుంచి ఒక్కసారి చదవండి. యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెల భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంది? మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ. సూచనలు చూచుట వలన అంటే, సూచనలు చూచుట వలన అంటే, సూచనలు చూచుట వలన అంటే మూడైనా వదలను ఆ మాట చెప్పారు. టైమింగ్ 11-12 దగ్గరికి వచ్చింది కాబట్టి మూడైనా వదలను. సూచనలు చూచుట వలన అంటే అయిపోయింది. సూచనలు, సూచక క్రియలు అనట్లా నేను. సూచన ఇదిగో నోవాహు దినములో ఎలాగో ఉండును, లోతు దినములో ఎలాగో ఉండును. అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తున్నాయి. సూర్యుడు ఎర్రగా మారుతాడు, చంద్రుడు ఎలా మారిపోతాడు. జనం మీదకి జనము, ఇంటి మీదకి ఇంటికి, రాజ్యం మీదకి రాజ్యము, అత్త కోడలకి కోడలు అత్తకు, తల్లిదండ్రులు పిల్లలకి పిల్లల తల్లిదండ్రులకు విరోధాలు అవుతారు. ఈ చూసి మీరు నన్ను నమ్మలా? అది సూచనలు అంటే. ఈ చూసి నమ్మారా? ఈ చూసి నన్ను వెంబడించటంలా రొట్టెలు తిని తృప్తి పొందడానికి నన్ను వెంబడిస్తున్నారు. అదే రాయబడింది అక్కడ. నేనేం చెప్పింది కాదు. సూచనలు చూచట ఏదని అంటే యోనాను కూర్చిన సూచనయే అన్నాడు. ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమంటే ఇదేమిది? ఓ ఇదిగో అంజూరపు చెట్టు, అంజూరపు కొమ్మను చూడండి, అది లేతదే చిగురించినప్పుడు ఏం జరుగునంట? వసంతకాలం వస్తుందని మీరు అందరూ చెబుతారుగా. ఇవన్నీ జరుగుతున్నాయంటే గుర్తులేంది? ఆయన రాకడ సమీపముగా ఉన్నదనేగా
కాబట్టి దీన్ని చూసి నేను నన్ను నమ్మరా. మరి దేన్ని చూసి నమ్మారు? దేన్ని చూసి నమ్మారు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచాడు. అందుకు వచ్చారు ప్రార్థనకు చాలా మంది. ఇదిగో సారేపాటి ఎదవరాళ్ళు ఏంటంట, కొండలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు, అందుకు ప్రార్థనకు వస్తున్నారు జనాలు చాలా మంది. ఏమైందంట, ఇదిగో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్న రోగము బాగుపడింది, అందుకోసం ప్రార్థనకు వస్తున్నారు. కానీ సూచనలు చూసి రావటం లేదు కనుక మీలో ఆకలి దాహం ఇంకా ఉండనే ఉన్నది. అది పాయింట్ ఇక్కడ. సూచనలు చూసి నమ్మట్లే. ఇప్పుడు ప్రార్థనకు వచ్చి 5-6 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా ఇంకా మనలో ఏ కార్యాలు కావాలి? రొట్టెలు తిని తృప్తి పొందటమే. ఒకవేళ కడుపు నిండా పెట్టాడు రొట్టెలు, అలా సాయంత్రం ఆకలేదా? నిజంగా అవుతుందా లేదా? అవుతే మళ్ళా మీరు ఎవరు కాదన్నారు చెప్పండి. మళ్ళాంటోళ్ళు చాలా మంది పాపం ఏం చేశారంట, ఆకాశం నుంచి మన్నా కుడితే నాలంటోళ్ళు పోయి 4 గోతాలు తెచ్చి మొన్న పెట్టుకోండి. మీ ఊరికి లేదు, నా ముందు అనుకోండి. వీడు పాప వెనకకున్నాడు, ఎవరుకున్నాడు తెలుసా? అరగోతం తెచ్చుకొని పట్టుకొని దేవుడే చూసుకుంటాడులే. ఎందుకన్నాడు? అరక్కన్నాడు. నిజంగా విశ్వాసంతోనా? ఈరోజు పంట చాలా మందికి ఏంది, ఒకరికేమో 50 క్వింటాలు అయింది, ఒకరికేమో 3 క్వింటాలు అయింది. దేవుడు ఎప్పుడు ఎంత అంతే అంతేనా? అవలేదు కాబట్టి అన్నావు. అయితే అమ్మ మన మామూలువా దొరకనోడు అన్నాడు ఆ మాట, దొరికినోడు ఆ మాట అంట. దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు, నీకేలేదన్నాడు. కాబట్టి సాయంత్రానికి అర్థమైపోయింది అందరికి. రేపు పొద్దున్న లేచారు, ఉదయం లేయగానే వాళ్ళు ఏమి లేడు మాత్రం మధ్యాహ్నం 7-6 దాకా పడుకున్నాడు. వీడికి 3 గంటలకే కంపు కొడుతుంది ఇంట్లో. ఎలాగ తెచ్చిన వాసన, 3 గంటలకే ఎలాగ తెచ్చిన వాసన. ఏంటి వాసన అంటే, ఏముందబ్బా ఏముందంటే, ఏదో వాసన కప్పులు ఎత్తని చూడమంటే ఆ మొడ పోతే మొత్తం పురుగులు పట్టిందంట. నిజంగానేనా? నిజంగానేనా? మరి నువ్వు బాధపడద్దు. ఒక ప్రాణానికి ఎందుకు ఎంత కష్టం మనకు? ఒక ప్రాణమేగా. మీరు మాట్లాడినడుకో నువ్వు వాక్యంతో కొట్టచ్చు. ఒక ప్రాణమేగా, ఇంత కష్టం అవసరమా? పొద్దున పోదాం, మధ్యాహ్నం పోదాం, సాయంత్రం పోదాం. ఎందుకు ప్రార్థనకు రాలేదంటే రేపు పొద్దున మళ్ళీ 5 గంటలు పని పోవద్దు. ఒక ప్రాణమేగా. పురుగులు పడతాయని తెలుసుగా, కానీ ఆగిరా నాగుతురా. హుషారు ఉన్నామంటదా, నువ్వు చెయ్యని చేతగాక నా మీద పడి చేస్తున్నావు. హుషారు లేనమంటదా, దేవుడు ఇచ్చిన కాడికే చాలే. అదే హుషారు ఉన్నాడు, దేవుడు ఇచ్చిన కాడికే చాలంటరా. నీకు హుషారుండి, నీకు 2 కండాలు ఎక్కువ పెరిగి, నీకు కూడా బాగా లైన్లో ఉంటే దేవుడు ఏమైనా పని చేసుకోవద్దన్నాడా? దేవుడు ఏమైనా దాచిపెట్టుకోవద్దన్నాడా? దేవుడు వాళ్ళకి సోమరిపోతులా ఉండొద్దన్నాడుగా. సోమరి శివుడు ఎందుకు కలమన్నాడుగా. అబ్బో, ఇప్పుడు వాక్యం ఏదైతే ఇప్పుడు ఎవరిని మార్చాలి మనం? ఈ పాస్టర్ని మార్చాలా, ఈ పాస్టర్ని మార్చాలి చెప్పండి. అందుకే ఇక్కడ అన్నాడు, మీరు సూచనలు చూచుట వలన దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు అక్కడ లేరమ్మా. నిజంగా చెప్తున్నాను. సూచనలు చూస్తే ఏం జరిగింది తెలుసా? పౌలు తనకున్న సమస్తాన్ని దారపోసాడు, సూచనలు చూశాడు. కాబట్టి జరుగుతున్నవి ఏంటి తెలుసా? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి ఆగినట్టు జీవితం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉండమో తెలియదు. అందుకే చెప్తారు చూడండి, ఉదయం చదువుతుంట వండుకున్న అన్నము తినేదాకా ఉండడం లేదంట. మంచి సామెతలు అసలు పెద్దలు చెప్పింది. కొండ మీద ఉన్న పొయ్యి మీద ఉన్న అన్నము మూత తీసి తినేదాకా రుణముంటుందో రుణముండదు. ఇది తెలుసు కదా, మరి దేనికోసం ఇదంతా? అప్పుడప్పుడు అంటారు తెలుసా, మళ్ళా నాగంటారు అన్నారంట, నా ప్రాణమా అనేక సంవత్సరంలో కావాల్సినటువంటి సంపద నీకు కోర్చబడి ఉన్నది, తినుము త్రాగుము సుఖించుము. అప్పుడు దేవుడు అన్నాడు, ఓయి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీ సంపాదించినంత ఎవరి దగ్గర తెలుసునా? లేదు. సూచనలు చూచుట వలన కాదు, ఆయన ప్రాకడకు యుగ సమాప్తికి దగ్గర పడిన రోజుల్లో ఉన్నాం. కానీ ఏమంట, నిద్రకు ఎక్కువ రోజులు ఉంటే గ్యాస్ ట్రబుల్ వచ్చి ఇబ్బంది అవుతున్నా డాక్టర్, అందుకే రాత్రి ప్రార్థన మానుకున్నా. నీకు అర్థం కాదు, రొట్టెల కోసం వచ్చిన వాళ్ళు నువ్వు పొద్దుకు ఇంటికి పోయి ప్రార్థనకు రా, ప్రార్థనకు వస్తారా? రొట్టెల కోసం వచ్చినోడు కొంతమంది ఉన్నారు, సూచనలు చూసి వచ్చినోడు తక్కువ మంది. అసలు లేరు, నాకు తెలిసి అసలు లేరు. తక్కువ మంది అనే మాట కదా, అసలు లేరు. అందుకని అందరికీ దాహం వేస్తాం.
నాకేం తెలుసు ఇప్పుడు లొట్టులో కాసు బాగా వచ్చింది. దేవునికి స్తోత్రం. ఓకే ఓకే, దేవునికి స్తోత్రం. లోకాసు వార్త 12వ అధ్యాయం నీకోసం నా కోసం కాదు. మంచిదేనక్క, వద్దు మనకేముంది. నేను నిద్రవుతుందని నేను ముగించుకుందాం అనుకుంటున్నా కదా. ఓకే అక్క, అందుకే నాకు చెప్తున్నాను. లోకాసు వార్త 12వ అధ్యాయం చూసిరా చేసిరమ్మా 19వ వచనం నుంచి నిదానంగా చదువు. నా ప్రాణమునకు ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని. అయితే దేవుడు ఏందంటున్నాడు? ఎవరు ఎరివాడా? ఇప్పుడు చెప్పండి, నాకు ఎరివాడు. ఇందాక దైవజనుడు చెప్పినప్పుడు చిన్నదాన్ని ఏమన్నాడు? పిచ్చిదానా అన్నాడు. మరి ఎవరు ఎరివాడా? ఇప్పుడు ఎరివాడు విస్తారమైన ఆస్తి కూడబెట్టుకున్న వాని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఏమంటారు చూడండి, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఇప్పుడు ఎవరు ఎరివాడు? దేవుడా, ధనవంతుడా? అక్క నిజం చెప్పాలి, ఎవరు ఎరివాడు ఇక్కడ? ధనవంతుడా, దేవుడా? ధనవంతుడే కదా. ధనవంతుడు వెర్రివాడైనప్పుడు దేవుడు చెప్పిన మాట తప్ప ఒప్ప? తప్పు కాదు కదా. ఇప్పుడు ధనవంతుడు రొట్టెల కోసం ఉన్నాడా లేకపోతే దేవుడి కోసం ఉన్నాడా? అంతే కదా. అదే ఇప్పుడు మనం రొట్టెల కోసం వచ్చామంటే, ఇప్పుడు నువ్వు రొట్టెల కోసం వచ్చి నేను రొట్టెల కోసం వచ్చిన కాదు. యేసు ప్రభువు ఒక మాట ఏమన్నాడు తెలుసా? ఆ మనుష్య కుమారుడు మరలా భూలోకం మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము నన్ను చూసి, ప్రకాశ్ అంత మంచి పాస్టర్ భూమి మీద లేదనుకోని మీరు అనుకోవచ్చేమో. నా చరిత్ర అంతా ఆయన తెలుసు. అసలు నేను అంత నమ్మించి మోసం చేస్తున్నాను మీకు తెలుసా? మీకు తెలుసా? బైబిల్ గ్రంథం ఇప్పుడు మనం సామెత చేస్తాం కదా. సామెత అంటారు ఏంది? మనిషిలో మర్మము, చెట్టులో సేవ ఎవరికి తెలుసు? పైకి బాగానే ఉండొచ్చు, లోపల ఏముందో కుళ్ళు, కుతంత్రం, అసూయ, ఈర్ష్య, ద్వేషం, పగ. అప్పుడప్పుడు ఎప్పుడు చెట్టు కొడితే సేవ బయటపడుద్ది. మనిషిలో అప్పుడప్పుడు నన్ను ఎగతాళి చేస్తే నా బుద్ధి బయటపడుద్ది. అంతే కదా. నాకు 2 రోజులు కూలి లేకుండా పెడితే 4వ రోజు భుజాన కండ వేసుకొని యేసు ప్రభు లేదేం లేదని అప్పుడు బుద్ధి వస్తుంది బయటకి. ఇప్పుడు వస్తుందా? అప్పుడప్పుడు పరీక్ష వస్తే కదా మనకి నిజ స్వరూపం బయటపడేది. అందుకే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? రొట్టెల తిని తృప్తి పొందుటకే అన్నాడు. రొట్టెల తిని తృప్తి అంటే అంతేనక్క. అమ్మాయి అంతే కదా. తృప్తి అంటే చాలు కదా. ఇప్పుడు ప్రజలకు కూడా ఏంటంటే, మాకు రోగాలు రాకూడదు, మాకు బాధలు రాకూడదు, మాకు ఇంట్లో కష్టాలు రాకూడదు, మా పిల్లలకి ఏ జబ్బులు రాకూడదు, మా గొర్రెలకి ఏ జబ్బులు రాకూడదు, మా పిల్లలకి ఏం రాకూడదు, మా పొలం బాగా పడాలి. అన్నిటికీ చాలే. ఏదన్నా వస్తే తృప్తి అంటే తృప్తి. మరి నీ మీద దేవుడికి తృప్తి ఉందని వల్ల మరిసిపోయి ఏమనుకోవద్దు దయచేసి. మీరు విశ్వాసులు కాదు, నేను విశ్వాసులు కాదు, మనందరం మామూలు అనుకుందాం. ఏమనుకోవద్దు. మరిసిపోయి 4 రాళ్ళు ఎగస్టిస్తే అసలు దేవుడి దగ్గర కొత్తగా చెప్పండి. ఆడ మీరు అనుకోవద్దు ఎందుకు రామంటే, మనస్ఫూర్తిగా మీ మనస్సు నిండా మనస్ఫూర్తిగా చెప్పుకోండి. మీకు ఇప్పుడు సమృద్ధిగా చేతి నిండా చాలా పనిది. మన వాళ్ళందరూ ఉన్నారు కదా, పాప విశ్వాసం ఉన్నారు కదా, చాలా సమృద్ధిగా పని ఉంది. ఈ పని దేవుడు ఇవ్వటం వల్ల మనకు సంపద ఎక్కువైపోవటం వల్ల ప్రార్థనకు రావటానికి కూడా టైం లేదక్క. మనం మర్చిపోం కాదు, ప్రార్థన గుర్తుంటుంది. టెన్షన్ అరికాల నుంచి నన్ను దాకా ఒక భయం. పాలేకపోయాను. ఎందుకు పాలేకపోయావు? ఇది ఏంటో వాళ్ళు లేకపోతే వచ్చేదాన్ని కదా. అంతే కదా. ఆ మిరప చెట్లు లేకపోతే, కలుపు లేకపోతే వచ్చేదాన్ని కదా. ఏంది మిరప చెట్లు అంటున్నావు అన్నట్లా నాకు అక్కడికి దాన్ని సమాధానం చెప్తున్నా.
దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఎంత ఇచ్చినా అదంతా పక్కన పెట్టి దేవుడి దగ్గరికి వచ్చే వారికి దాహం ఉండదు. ఎంత ఇచ్చినా అది పక్కన పెట్టరావాలి. పక్కన పెట్టి రావాలంటే ఇందాక తల్లి చెప్పింది, మన సిస్టర్ చెప్పిన అమ్మ ఏందమ్మా, చచ్చిపోవాలి. కష్టం కదా, నిజం చెప్పిన కష్టం కదా. ఏంటంటే అంతా పక్కన పెట్టి వచ్చానంటే మీ అందరికి ఒక విషయం చెప్తాను, ఏమనుకోవద్దు. నీకు అసలు శ్రద్ధ ఎంత ఉంటుందో తెలుసా? ఎంత శ్రద్ధ నీకు నీ దాని మీద. దేవుడికి ఎంత ఉంటుంది? ఎంత ఉన్నది నీ దాని మీద శ్రద్ధ. నీకు ఇంతే. ఆ ఎంతలో నువ్వు ఎంత శ్రమ పడుతుంటావు తెలుసా? నువ్వు అనుకుంటావు ఇదంతా. నీ ఇంట్లో ఒక మనిషి ఉంటాడు, అసలు శ్రద్ధ ఏమడదు. ఆడ 500 కర్ర దించి ఆడ పెట్టేసి హ్యాపీగా పెట్టేసి పడుకొని నిద్రపోవటానికి రెడీగా ఉంటారు. నువ్వు 3 గంటలకు 2 గంటలకు రెడీ అయిపోతుంటావు. రేకట్టాలి వేయాలి చూస్తుంటా, టైం చూస్తుంటా. మనోడు పోయి అంత నెంబర్ దిగింది, కనీసం ఒక 20 పెట్టాలని వస్తుందని చెప్పేసి 3 బాటిల్ వేసి శుభ్రంగా పడుకొని నిద్రపోతాడు. నీకు టెన్షన్ ఉంది కదా, ఆయనకి టెన్షన్ ఉందా? నువ్వు అంటావు ఎప్పుడు పోతాడు, ఏం చేస్తాడు, ఇవి పెట్టమంటావు, ఏం చేయమంటావు, తిట్టుకొని నువ్వే పాపడ పడిపోతావు. ఊరికేమవుతుంది? అప్పుడు అంటావు రాత్రి అంతంటే ఏమంటారు తెలుసు ఎవరికి? దేవుడు రాసి పెడితే మంది అవుతుంది, లేకపోతే మంది కాదు. అదే దేవుడు చెప్పొచ్చు నువ్వేం చేసేదని అమ్మో అప్పుడు గుర్తవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ దాహం గురించి రేపు చెప్తాను. చెప్పాల్సి మనకు టైం అయిపోయింది కానీ కుదరదు. ఆ దాహం గురించి, దాహం అవధానం గురించి రేపు చెప్తాను. ఆదివారం కానీ శనివారం 2 రోజులు సబ్జెక్ట్ చెప్తాను. కాబట్టి ఇప్పుడు చిన్న సింపుల్ ఏంటంటే రొట్టెల తిని తృప్తి పొందుడికే మానవ జీవితం అంతా ఎలా ఉంటుందంటే నాకు ఏది రాకూడదని దాని ఏది రాకూడదని మనసులో మా మనంతా ఏది రాకూడదు అనుకుంటాం, కానీ ఊరికి రావాలి. అయ్యాలి ప్రారంభంలో ఒక మాట చెప్పాడు, ఇందాక దైవజనుడు చెప్పినట్టు కుమార్తె గట్ట సుఖవంతమైన ప్రసవం దయచేయాలంట. మరి నొప్పి రాకుండా చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రయోగించారు కదా. నొప్పి రాకుండా చేయాలంటే మత్తేసి కడుపు కొయ్యాలి, అంతే కదా. కడుపు కోసుకోవటానికి రెడీ అయిపోతాం కానీ దేవుడు ఇచ్చినట్టు చేస్తామా? అప్పుడు మనం ఏమంటాం? 2 ఆపరేషన్ జరిగాయి, అందుకే 30 సంవత్సరాలకే 80 సంవత్సరాల మనిషిలా కనపడుతుందంట. నిన్నూరు కడుపు 30 సంవత్సరాలకి 80 సంవత్సరాల వయసులాగా. ఏంటంటే 3 ఆపరేషన్ జరిగినాయి, ఏముంటుంది బంగారు తల్లి. ఊరు చేయమని 3 ఆపరేషన్ తట్టుకోలేకపోతుందంట. దేవుడు ఏం చెప్పాడు? నీవు ప్రసవించేటప్పుడు నొప్పులు భరించాలి, వేదన భరించాలి. ఆ శాపాన్ని వద్దనుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ దినం మీ అందరికీ చెప్పినప్పుడు ఏంటంటే నీళ్లు తాగువాడు మరలా దాహం పొందుతాడు. ఎందుకంటే మనం రొట్టెలు తిని తృప్తి పొందటానికి ఎదురు చూసేవాళ్ళం. ఇంకా అర్థం కావాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 చదువుకోండి. ఈ జీవన సంబంధమైన చదవడమ్మా. ఈ జీవిత కాలం మట్టుకే మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల లోకంలో ఉన్న అందరికంటే దౌర్భాగ్యులవుదురు. అంతేనా? దౌర్భాగ్యులు అనబడుదురా? 15:19 మొదటి కొరింథీయులు 15:19 అయిపోయింది. టైం కూడా అయిపోయింది. ఈ జీవిత కాలం మట్టుకే అంటే అర్థం ఏం చెప్పండి? నువ్వు చెప్పక ఈ జీవిత కాలం మట్టుకు అంటే అర్థమైంది. ఆమె ఈ జీవించినంత మట్టుకే యేసు ప్రభువుని అందు నిరీక్షణ ఉంచిన ఎడల. అంటే దేనికోసం నమ్మే యేసు ప్రభువుని అంటే పరలోకం కోసమని తర్వాత చెప్తారు. ముందు ఉన్న 4 రోజులు బాగా బతికితే కదా పరలోకం తర్వాత సంగతి. అందరూ నమ్ముకుంది ఈ జీవిత కాలం మట్టుకే. ఈ జీవిత కాలం మట్టుకే నమ్మావు కనుక నీకు దప్పికేస్తూనే ఉన్నది. మరి దప్పిక ఏదంటే అది సబ్జెక్ట్, అది వేరు, దాని గురించి చెప్పడం వల్ల. ఈ జీవిత కాలం మటుకు యేసు ప్రభువుని ఎందుకంటే జీవిత కాలం మటుకే గట్టిగా 4 నెలలు ఒక 5 సంవత్సరాలు వస్తారు. అభివృద్ధి లేదనుకో ఎమ్మంటే ఈ బైబిల్ పుస్తకం ఉంది కదా, నేను చెప్తున్నాను, ఈ బైబిల్ ఉంది కదా, తీసి పక్కనేసి ఇది ఒకటి ఉన్నది, దీన్ని తీసుకొచ్చాడు పెట్టేస్తా. ఏంటంటే అది పోతే మాకేం అభివృద్ధి రాలా. నేను చెప్పినా నేను ఇది కొనపోతాను మళ్ళా నుంచి తీసుకొస్తాను. నేను కొనపోతున్నావు నేను అన్నా
ఏదో నాకేం తెలుసు, పెట్టేవాళ్ళ తెలుస్తుంది, నాకేం తెలుసు అక్క అంతే కదా. ఇది పక్క పోద్ది, ఇది వస్తుంది. అది కూడా రాలేదనుకో అది పోయి ఇంకొకటి వస్తుంది, అది కూడా రాలేదనుకో అది పోయి ఇంకొకటి వస్తుంది. చివరికి ఏది రాలేదనుకో నా వయసు తరిగిపోయింది, వాళ్ళు అటు బతికి తట్టనే కానీ లే అంటే వయసున్న రోజులు దీనికోసమే బతికేది. ఈరోజు మనసులు బతుకుతున్న దేనికోసం అంటే జీవిత కాలం మనకే. అందుకనే మీ అందరికి చెప్తున్నాను చూడండి, ప్రార్థన ఉన్నదంటే పనికి పరుగులు తెస్తున్నావంటే నువ్వు ఈ జీవిత కాలం మటుకే వేసుకున్నావు. నువ్వు ఎవరు నన్ను ఒకవేళ మీరు మనసులో మేము రాలేదని మా గురించి చెప్పుకున్నారు అనుకున్నా నాకు పర్వాలేదు, కానీ ఈ జీవిత కాలం మటుకు నేను నమ్ముకున్నాను. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో ఈ నీళ్లు త్రాగువాడు మళ్ళా తప్పికొను. ఈ సంవత్సరం 20 లక్షలు మీకు వచ్చినాయి అనుకో, వచ్చే సంవత్సరం మళ్ళా మీకు లక్షలు కావాలంటే అంత చెప్తుండదా? చెప్పండి, నిజంగా చెప్పండి. మీకన్నా ఒక 10 కోట్లు వచ్చినాయి అనుకో, బాగా పంట పడి ఒక 50 లక్షలు వచ్చినాయి అనుకో, వచ్చే సంవత్సరం ఏమైనా తృప్తుండదా? అంతేనా బాబురా? అంతేనా? వాడికి ఏం లేదు చూడండి, వాడికి ఎంత ఆశ, ఎంత ఆశ. ఎండ మానుకొని మరీ కాపలా కాస్తారా? ఎండకి ఎందుకు రాబట్టి అబ్బే ఊరంతా దేశపోతారు, ఏం దేశపోతారు? వచ్చి కూర్చుని చర్చిలో ప్రార్థన చేయొచ్చుగా. గడ్డి దేశపోతారు, బర్రె తోట కడేసిన గడ్డి వేరే వాళ్ళు దేశపోతారు, దూడ గడ్డి తినేదాకా కూర్చుంటారు అన్న తెలుసా? మామూలు అనుకున్నావా? వాడికే ఉందంటే మనకెన్ని ఉండాలక్క. కాబట్టి బైబిల్ ఊరకు రాయాలమ్మా. మనిషి జీవితం చాలా ప్రాముఖ్యమైనది. మీరు అనుకోవచ్చు, మరి ఏంటంటే నేను చాలాసార్లు చెప్తున్నాను, నా జీవితంలో నేను ఎన్నో త్యాగం చేస్తున్నా, నాకు అనిపిస్తుంది ఇంకా కొద్దిగా లోకం కోసం బతుకుతున్నట్టు అనిపిస్తుంది నాకు. రూపాయి 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 100 వచ్చిన, లక్షలు వచ్చిన, ఎన్ని వచ్చిన దేవునిలోనే ఉండాలనిపించిన ఎక్కడో ఒక చోట తెలియని ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరం మన మాట విననంత వరకు, ఈ శరీరం మన మాట వినదనుకో మనం ఎవరికి భయపడాల్సి ఉంటుంది. ఎవరికైనా భయపడతాం. అందుకే కదా లోతు పరుగులు చేస్తుంటే భార్య ఎనికి తిరిగి చూసింది. మనమేమంటామంటే లోతు భార్య అంటాం. లోతు భార్య కాదు, లోతు భార్య ఎనికి తిరిగి చూసిందో తర్వాత సంగతి. కానీ ఈరోజు మనం జీవితంలో మనం ఎనికి తిరిగి చూస్తున్నాం కొన్ని విషయాలు ఆలోచించుకో. నేను ఆలోచించుకుంటాను కొన్నిసార్లు, నిజంగా చెప్తుంటాను, అమ్మాయికి అప్పుడు చెప్తుంటాను, చాలాసార్లు చెప్తుంటాను, ఈ కన్ను ఎప్పుడు మోస్తానో నీకు కూడా తెలియదు. నువ్వు అనుకుంటావే నన్ను జీవితాంతం ఆ ఏలుకుంటాడు, పోషిస్తాడు, ఏ కష్టం లేకుండా కాపాడుతాడు. తప్ప నీ పక్కలో ఉన్న నన్ను ఎప్పుడు దేవుడు తీసుకెళ్తాడో నీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ఎనీ టైం అలర్ట్గా ఉండాలి. కోపాలు, పగలు, ద్వేషాలు కాదు. ఉన్న 2 రోజులు సుఖ సంతోషాలతో ఉండి కన్ను మూసినప్పుడు కన్ను ముద్దే పరలోకంలో తెలిసేటట్టు ఎవరు లాజర్ లాగా ఉండాలని. కానీ మనం ఏమనుకుంటామంటే అప్పుడెప్పుడు వస్తాయి, అప్పుడప్పుడు వస్తుంటే మనుషులు వస్తుంది, ఏమంటే మనకే ప్రార్థనకు వస్తుంది, మనకే ఏంటి లేకపోయి అవసరం ఒకేయాలి. దాహం అంటే తెలుసా మీకు? దాహం అంటే తెలుసా? ఆ నెల గురించి మాట్లాడాలి. ఆయన ఏ దాహం తెలుసా? 100 రూపాయలతో తిరుగుతున్నది. ఇంకా మధ్యాహ్నం కూడా పోతే ఒక 100 వచ్చేయగా, సాయంత్రం కూడా పోతే ఒక 100 వచ్చేయగా, 300 హాస్పిటల్ పెట్టామంటే తెలుసా? పోతే పోనీ మళ్ళీ రేపు వస్తాయిగా. పోయినాడు గురించి ఆలోచించాం, రావాల్సిన వాడి గురించి. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రము కొన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండలేకపోతున్నాం. కారణం ఈ జీవితంలో మనం చంపుకొని బతకలేకపోతున్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ మొదటి నెల సంపూర్ణ రాత్రి కోరికలో నిజంగా నేను వేరే మాట చెప్పాలనుకున్నా, దైవజనుడు చెప్పిన తర్వాత ఆ మాట నాకు గుర్తొచ్చి నిజంగా అందుకే ఈ విషయం నేను తీసుకున్నాను. నిజంగా చూడండి అంత గొప్ప విషయం అంటే, పేతురు అక్కడికి వచ్చినప్పుడు ఆ చిన్నదాన్ని ఏమన్నారు వాళ్ళందరూ? పిచ్చిదాన్ని. వాళ్ళందరూ చిన్నదాన్ని పిచ్చిదాన్ని అన్నాడు. దేవుడు ఎవరిని పిచ్చోళ్ళు అంటున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎవరిని అంటున్నాడు? లోకం కోసం పరుగులు తెస్తున్న వాడిని ఎర్రివాడా, ఎర్రివాడ. ఎంత ఉన్నది ఇంకా చాలుము అన్నాడు. అయిపోతే మళ్ళీ లేదక్క. ఇప్పుడైతే నిజంగా నాకు తెలియదు, కానీ మా అమ్మ నాన్న వాళ్ళ కాలంలో ఉన్నట్ట గాదెలో నింపారు కింద పాత్రలు దిగవాళ్ళంట. అంతంత వరిగలు, ఆరెకలు, జొన్నలు, సజ్జలు మొత్తం చేసిండ్రు. సంవత్సరం వచ్చారు మళ్ళా పంట వేస్తారు. ఏమో అయిపోలేదు అంటే అయిపోతాయి. మనిషి తలుసుకుంటే కొండనైనా తినేస్తాడు, అంతే కదా. 7 సంవత్సరాలకు ఉండాల్సిన సంపద యోసేపు దాచిపెడితే దుమ్ము చేసి పెట్టారు. 12 గంటలు వేసుకోండి, నెలకు 1 గంట దాకా దుమ్ము చేస్తాం. మామూలు అనుకున్నావా?
అంతే. కాబట్టి దేవుని నమ్మినోడు అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఇక ఎన్నటికి తప్పికొనడు. ఆ నీళ్ళు ఏందో పాఠం తెలుసుకుందాం. ఓకే, అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకొని కోరికలు ముగించుకుందాం. అందరూ లేస్తారు. ఇప్పుడు దాకా కూర్చొని అందరూ వేయండి కదా, పాలేదు కదా, వస్తా